స్వామి శరణం, స్వామియే శరణం. పులిమేడి దారిన రావాలనుకునే భక్తులకి, అయ్యప్ప స్వాములకి స్వామియే శరణం అయ్యప్ప. కుంబ్లీ నుంచి బస్సు ప్రయాణంలో వచ్చినాము ఇక్కడికి పులిమేడి. ఎవరైనా పులిమేడికి రావాలనుకునే భక్తులకి పంబా నుంచి కుంబ్లీకి బస్సు ఉంది, ఎరిమేల్ నుంచి బస్సు ఉంది, లేదంటే కోయంబత్తూరు నుంచి ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి ఇది స్పెషల్ దారి. చాలామంది స్వాములు అడిగినారు, మీరు ఎలా పోతున్నారు స్వామి అంటే, మేము పులిమేడి దారి అండి, ఎక్కడ పులిమేడి అనేసి అడుగుతున్నారు. అంటే చాలామందికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. స్వామి శరణయ్యప్ప. కుంబ్లీ నుంచి బస్సులు కానీ లేదా జీబులు కానీ అక్కడ మనం అడిగినామంటే తీసుకొచ్చి ఇక్కడ పులిమేడి దారిలో వదులుతారు. వదిలిన తర్వాత ఇక్కడ పోలీసు శాఖ నుంచి మనం టోకెన్ తీసుకోవాలా. ఖచ్చితంగా టోకెన్ తీసుకుంటేనే అక్కడ దర్శనానికి పోయేదానికి అలవాటు ఉంటుంది, లేదంటే పంపారు. ఇక్కడ ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ పోలీసు వారి దగ్గర టోకెన్ తీసుకోవాలా. ఆధార్ కార్డులు ఫోన్లో కానీ చేత కానీ తెచ్చుకొని వాళ్ళు ఆధార్ కార్డులు అడుగుతారు. ఆధార్ కార్డులు చూపించినారంటే వాళ్ళు టికెట్ మీకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకొని మనము శబరిమల దర్శనానికి పోయేదాకా పెట్టుకోవాలి. అక్కడ చూపించినామంటే అక్కడ మనకి స్పెషల్ దర్శనం ఉంటుంది. క్యూలో లేకుండా మామూలుగా స్పెషల్ దర్శనం ఉంటుంది. మంచి సౌకర్యము. ఈ దారిలో మనం పోయేటప్పుడు పంబా మనకు టచ్ అవ్వదు. ఇక్కడే స్నానాలు అన్నీ ఇక్కడ చేసుకొని వెళ్ళాలా. ఇక్కడ కూడా నీళ్లు పారుతూ ఉంటాయి, చూపిస్తాను నేను మీకు. స్వామియే శరణమయ్యప్ప. ఎప్పుడూ పోయే దారి కాకుండా ఈ పులిమేడి దారి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. టోకెన్ తీసుకున్న తర్వాత ఇంక నుంచి ఇలా మనం బయలుదేరి, ఇక్కడ మంచి వసతి ఉంది, చూపిస్తాను. ఇక్కడ గుడి ఉంటుంది. మనం ఇక్కడ వినాయకుడికి టెంకాయ అక్కడ కొడతాం కదా, గణపతి టెంకాయ కొట్టినట్టు ఇక్కడ కొట్టుకొని పోవాలి మనము. ఒకటి ముందు 10:30 పైన ఇక్కడి నుంచి మనకు పంపించేదానికి లేకుండా ఉండింది. ఇప్పుడు 1 గంట వరకు పెట్టిండారు. 1 గంట పైన వచ్చిన వాళ్ళకి ఆడ పంపినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి స్టే చేసేదానికి ఇక్కడ మంచి వసతి కల్పించున్నారు. ఇక్కడే ఆ నైట్ ఉండేసి మరుసటి రోజు మనం ఇక్కడ అన్ని కావాల్సిన వసతులు చేసుకొని మరుసటి రోజు దాకా ఇక్కడ పండుకొని మరుసటి రోజు వెళ్ళచ్చు. స్వామి శరణయ్యప్ప. ఇక్కడ బాత్రూమ్ పోవాలనే వాళ్ళకు బాత్రూమ్ వసతులు, తర్వాత స్వామి అయ్యప్ప.